Good morning, all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics elective paper. The paper title is Material Science. In this material science paper, there are 5 units. The first unit is magnetic materials, second unit is dielectric materials, third unit name is materials and crystal bondings. Now we are in third unit. In this third unit, in previous class I have explained about what is meant by material and different types of materials. That means classification of all the materials. Right now, today's concept is crystal bondings. Today's concept is crystal bondings, spatikiya bandalu. And what is meant by crystal bond, and write different types of crystal bondings and explain about different types of crystal bondings. స్ఫటికీయ బంధము అంటే ఏంటి, స్ఫటికీయ బంధములోని వివిధ రకాలను గురించి వివరించండి. ఇట్ ఈస్ an essay question. Right? In this, the first definition of crystal bond: the electrical forces between two atoms or two molecules causes chemical bonds in the crystal. The chemical bonds in the solid materials are classified into 5 categories. Again, the electrical forces between two atoms or two molecules causes chemical bonds in the crystal. అంటే ఏదైనా ఒక స్ఫటికములో ఉండేటువంటి పరమాణువులు లేదా అణువులు, ఏవైనా రెండు పరమాణువులు లేదా అణువుల మధ్య ఉండేటువంటి విద్యుత్ బలాల కారణంగా స్ఫటికీయ బంధాలు ఏర్పడతాయి. ఈ స్ఫటికీయ బంధాలను, ఘన పదార్థాలలో ఉండేటువంటి ఈ స్ఫటికీయ బంధాలను 5 రకాలుగా విభజించారు. అంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక స్ఫటికములో కెమికల్ బాండ్ ఏర్పడటానికి కారణం ఏంటంటే ఆ క్రిస్టల్లో ఉండేటువంటి పరమాణువులు లేదా అణువుల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఫోర్సెస్ కారణమవుతున్నాయి. డ్యూ టు దట్ ఎలక్ట్రికల్ ఫోర్సెస్ కెమికల్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ విద్యుత్ బలాల కారణంగా పరమాణువులు మరియు అణువుల మధ్య ఉండేటువంటి ఆ విద్యుత్ బలాల కారణంగా ఇక్కడ రసాయన బంధాలు అనేవి ఏర్పడుతున్నాయి. రైట్? ఇప్పుడు ఘన పదార్థాల్లో ఈ రసాయన బంధాలను 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దే ఆర్: ఫస్ట్ వన్ అయానిక్ బాండింగ్, అయానిక బంధము. సెకండ్ వన్ కోవెలెంట్ బాండింగ్, సంయోజనీయ బంధము. థర్డ్ వన్ డైపోలార్ బాండింగ్ ఆర్ వాండర్ వాల్స్ బాండ్. థర్డ్ వన్ ఈజ్ డైపోలార్, ద్విధ్రువ బంధము లేదా వాండర్ వాల్ బంధము. డైపోలార్ బాండింగ్ ఆర్ వాండర్ వాల్స్ బాండ్. ఫోర్త్ వన్ ఈజ్ మెటాలిక్ బాండింగ్, లోహ బంధము. ఫిఫ్త్ వన్ హైడ్రోజన్ బాండింగ్, హైడ్రోజన్ బంధము. ఫస్ట్ వన్ ఈజ్ అయానిక్ బాండ్, అయానిక బంధము. సెకండ్ వన్ కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధము. థర్డ్ వన్ డైపోలార్ బాండ్ ఆర్ వాండర్వాల్స్ బాండ్, ద్విధ్రువ బంధము లేదా వాండర్వాల్ బంధము. ఫోర్త్ వన్ మెటాలిక్ బాండ్, లోహ బంధము. అండ్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ బంధము. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క బాండ్ కోసం మనం విశదీకరించాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ అయానిక్ బాండ్, అయానిక బంధము. రైట్? ఇన్ దిస్ అయానిక్ బాండ్, ద ఆటమ్స్ హ్యావింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రేటర్ దాన్ 1 electron or 2 electrons to the inert gas configuration, then ionic bond is formed
between the atoms. The donating of electrons and accepting of electrons by the atoms forms the structure of inert gas. Again, the first paragraph is the atoms having electronic configuration greater than 1 electron or 2 electron to the inert gas configuration, then ionic bond is formed between the atoms. The donating of electrons and accepting of electrons by the atom forms the structure of inert gas. అంటే ఏవైనా జడవాయువులు తీసుకున్నప్పుడు, జడవాయువులు అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. అలాంటి వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, జడవాయువులు అంటారు. అంటే జడవాయువులకు ఉదాహరణలో హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రాడాను ఇలాంటి జడవాయువులు యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం మనం పరిశీలించినట్లయితే వాటిలో కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. హీలియం తీసుకున్నారు 1s2, నియాన్ తీసుకున్నారు 1s2 2p6. సో ఈ రకంగా 2p6 3s2 కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అక్కడ. సో ఎస్ ఆర్బిటాల్లోని, పి ఆర్బిటాల్లోని, డి ఆర్బిటాల్లోని కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు అంటారు. అలాంటి జడవాయువుల కంటే ఒక ఎలక్ట్రాను లేదా ఒక 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ను గ్రహించుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల లేదా ఎలక్ట్రాన్లు దానం చేయటం వల్ల ఇనర్ట్ గ్యాస్ యొక్క నేచర్ని సంతరించుకుంటాయి. సో ఈ రకంగా సంతరించుకోవటం వల్ల ఇక్కడ మనకి ఫామ్ అయ్యే బాండింగ్ని అయానిక్ బాండింగ్ అంటారు. రైట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. నౌ కమింగ్ టు ద సెకండ్ పారా. The electron donating atom can be converted into positive ion and the electron accepting atom can be converted into negative ion. Then the bonding between these two ions is called ionic bonding. The electronic donating atom can be కన్వర్టెడ్ ఇంటూ పాజిటివ్ అయాన్. అంటే ఏ అయాన్ అయితే మనకి, ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందో అది పాజిటివ్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుందండి, ధనాత్మక అయాన్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఏ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్ని స్వీకరిస్తుందో అది రుణాత్మక అయాన్ కింద కన్వర్ట్ అవుతుందంట. అంటే 2 అయాన్లు ఇక్కడ ఫామ్ అవుతున్నాయి, positive ion and a negative ion, and the bonding between these two ions, positive ion and a negative ion, is known as ionic bonding. ఈ ధనాత్మక ఆటము అంటే అయాను, రుణాత్మక అయాను రెండిట్ల మధ్య ఉండేటువంటి బంధాన్ని ఇక్కడ మనకి అయానిక బంధము అంటారు. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పారా. This ionic bond is strong electrical attractive bond between the two atoms. The ionic bond can be formed by interchanging the electrons. This ionic bond can be formed in the case of atoms have 1 or 2 more or less electrons than inert gases. Again, the third para is the ionic bond is strong electrical attractive bond between the atoms. అయానిక బంధం అనేది చాలా బలమైనటువంటి విద్యుదాకర్షణ బలము. This ionic bond
కెన్ బి ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఈ అయానిక బంధం అనేది ఎలక్ట్రాన్లు మార్పిడి వలన జరుగుతుంది. దిస్ అయానిక్ బాండ్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ 1 or 2 more or less electrons than inert gases. అంటే జడవాయువు కంటే 1 లేదా 2 ఎక్కువ లేదా తక్కువ కలిగినటువంటి పరమాణువుల విషయంలో ఈ అయానిక బంధం అనేది ఏర్పడుతుంది. రైట్, ద నెక్స్ట్ పారా ఎగ్జాంపుల్ని వర్ణిస్తున్నాను. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం ఈజ్ the electronic configuration of sodium is 1s2 2s2 2p6 3s1. అంటే సోడియం పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అంటే 1s2 2s2 2p6 3s1. ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఎడిషనల్గా ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు hence there is one excess of electron compared to neon inert gas. అంటే నియాన్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు 1s2 2s2 2p6లో నియాన్తో కంపేర్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఎడిషనల్గా ఉంది. నియాన్ది 10 ఎలక్ట్రాన్. సో దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అవుతుందంటే 1s2 2s2 2p6. దానికన్నా సోడియంది ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పారా, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p5. సో 1s2 2s2 2p6 3s2 and 3p5. Hence there is a deficiency of 1 electron compared to argon inert gas, ORGON. సో ఆర్గాన్ ఇనర్ట్ గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 దానికన్నా ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది క్లోరిన్ది. అండ్ దట్ మీన్స్ ఆఫ్ 1 electron deficiency compared to argon inert gas. Hence sodium atom gives electron to chlorine. ఈ రకంగా సోడియం పరమాణువులో ఉన్నటువంటి ఎక్సెస్ ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ఇవ్వటం జరుగుతుంది. దట్ మీన్స్ సోడియం కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పాజిటివ్ అయాన్ అండ్ chlorine can be converted into negative ion. Then the bonding between positive sodium ion and a negative chlorine ion is ionic bonding. That means Na plus Cl minus gives NaCl crystal. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అయానిక బంధం అనేది ఇనర్ట్ గ్యాసెస్ కంటే 1 లేదా 2 ఎలక్ట్రాన్లు ఎక్కువ కలిగిన పరమాణువులు లేదా తక్కువ కలిగిన పరమాణువుల మధ్య ఏర్పడుతుంది. ఇది చాలా బలమైనటువంటి విద్యుదాకర్షణ బలము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనం సోడియం తీసుకున్నప్పుడు దాని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి మొత్తం అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది. క్లోరిన్కి మొత్తం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p5 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది, లోటు ఉంది. సో ఈ రకంగా సోడియం అనేది క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చివేయడం వల్ల క్లోరిన్ అనేది ఆర్గాన్ యొక్క జడవాయువు యొక్క స్థిరత్వాన్ని పొందుతుంది. సోడియం అనేది ఇక్కడ మనం తీసుకున్నప్పుడు నియాన్ యొక్క జడత్వ విన్యాసాన్ని పొందుతుంది. సో రెండు స్టేబుల్ అవుతున్నాయి. సో Na+ సోడియం ధనాత్మక అయాన్ కింద, క్లోరిన్ రుణాత్మక అయాన్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో Na+ plus Cl minus gives NaCl. It is an example for ionic bond. అయాన్ష షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్ని అయానిక్ బాండ్ అంటారు. సో సెకండ్ వన్,
కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధము. సో రైట్, ఇన్ దిస్ some atoms having 2 or more electrons in the valency shell are greater than electrons compared to inert gases. Then the two atoms combinedly shared that electrons. Then the bonding between the atoms is known as covalent bond. The two atoms combinedly shared the electron pair. So again, some atoms have 2 or more electrons in the valency shell are greater than electrons compared to inert gases. అంటే కొన్ని పరమాణువుల విషయంలో జడవాయువుల కంటే కూడా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ, ఇంతకుముందు 1 లేదా 2 అన్నాను అయానిక్ బాండ్లో, ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఎక్కువ లేదా తక్కువ ఉండడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్ని ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధము అంటారు. రైట్, కమింగ్ టు ది సెకండ్ పారా. when hydrogen atom consists of only one valency electron to obtain inert gas nature of helium, it would require another electron. The two hydrogen atoms having 2 electrons in the first shell are combinedly shared. The electrons in the shells can rotate in clockwise and anti-clockwise direction. Then 2 hydrogen atoms share electron pair in opposite directions to form helium nucleus. అంటే when hydrogen atom consists of only one valency electron, hydrogen పరమాణువు తీసుకున్నాం, it has only one valency electron, 1s1 its configuration. అది హీలియం గ్యాస్ యొక్క ఇనర్ట్ గ్యాస్ యొక్క కాన్ఫిగరేషన్ పొందాలి అంటే ఇంకొక హైడ్రోజన్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మరొక హైడ్రోజన్ తీసుకున్నారు, ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s1. సో ఈ 2 ఎలక్ట్రాన్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో రొటేట్ అయ్యి, సో ఈ రకంగా ఎలక్ట్రాన్ పెయిర్ ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్ షేర్ వల్ల హీలియం న్యూక్లియస్ అనేది ఫామ్ అవుద్ది. సో 1s1 gives 1s2 helium nucleus. So H plus H so gives helium. 1s1 plus 1s1 gives 1s2. So the 2 hydrogen atoms combine to form helium gas is chemically inert and have most stability. సో ఈ రకంగా 2 హైడ్రోజన్ యాటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అవ్వడం వల్ల హీలియం గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అది హీలియం వాయువు అనేది రాసాయనికంగా జడవాయువు, చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. హెన్స్ బాండింగ్ బిట్వీన్ ద యాటమ్స్ హ్యావింగ్ ఎలక్ట్రాన్స్ స్పిన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు ఆత్మభ్రమణం చెందడం వల్ల, వ్యతిరేక దిశలో ఆత్మభ్రమణం చెందడం వల్ల ఏర్పడేటువంటి బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు. సో డైమండ్, సిలికాన్, జెర్మేనియం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్స్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే సంయోజనీయ బంధానికి డైమండ్, సిలికాన్, జెర్మేనియం అర్ధవాహకాలు, సిలికానో జెర్మేనియం అండ్ డైమండ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్స్. దీస్ క్రిస్టల్స్ హ్యావింగ్ tetrahedral structure. These crystals having tetrahedral structure. Each atom in the crystal is surrounded by 4 neighboring atoms.
స్ఫటికంలో ప్రతి పరమాణువు కూడా దానికి సమీపంలో గల 4 ఎలక్ట్రాన్లతో బంధితమై ఉంటుంది. మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే జెర్మేనియం పరమాణువు ఎలక్ట్రాన్స్ చూడండి, దాని పక్కనే ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్తో బాండింగ్లో ఫార్మేషన్ అయ్యి ఉంది. సో అదేవిధంగా పైన జెర్మేనియం కూడా మరొక పైన జెర్మేనియంతోనూ లెఫ్ట్ హ్యాండ్ సైడు, రైట్ హ్యాండ్ సైడు, డౌను, అప్ సైడు ఉన్న 4 ఎలక్ట్రాన్లతో బాండ్ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఈ రకంగా సిలికాను, జెర్మేనియము, డైమండ్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్. సో ఆ పక్కనే ఉన్నటువంటి జెర్మేనియం పక్కనే ఉన్నటువంటి వేసిన ఎలక్ట్రాన్స్ని దే ఆర్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్స్, డైమండ్, సిలికాన్ అండ్ జెర్మేనియం. సో now the third bonding is dipolar bond or van der Waal bond. Third one is dipolar bond or van der Waal bond. అంటే ద్విధ్రువ బంధము లేదా వాన్ డర్ వాల్ బంధము అంటారు. సో రైట్, డైపోలార్ బాండ్ తీసుకున్నాం. సో అకార్డింగ్ టు kinetic theory of gases, gas consists of large number of molecules, hence there is an attractive force between the molecules. This type of forces is known as intermolecular interaction. It was observed by van der Waal, hence it is called van der Waals bond. Again, according to kinetic theory of gases, అంటే వాయు అనుచలన సిద్ధాంతము నుండి గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే ఒక వాయువులో అనేకమైనటువంటి అణువులు అనేవి ఉంటాయి, అనంతమైనటువంటి అణువులు ఉంటాయి. Hence there is an attractive force between the molecules. కాబట్టి ఆ వాయువులో ఉండేటువంటి అణువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్. దీనిని అంతర అయాను ఇంటరాక్షన్ అంటారు. రైట్, ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై వాన్ డర్ వాల్. దీన్ని మొట్టమొదటగా అంటే అణువుల మధ్య ఉండేటువంటి ఆ ఇంటరాక్షన్ని మొట్టమొదటగా ఎవరు గమనించారు అంటే వాన్ డర్ వాల్ అనే శాస్త్రవేత్త గమనించాడు. అతని పేరు మీదుగా ఇట్ ఈజ్ కాల్డ్ వాన్ డర్ వాల్స్ బాండ్. రైట్, సెకండ్ పారా. ఇన్ ది కేస్ ఆఫ్ మాలిక్యూల్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ charge and a center of gravity of negative charge separated by a small distance is known as electric dipole. అంటే అణువుల విషయంలో ధనాత్మక గురుత్వ కేంద్రము మరియు అదేవిధంగా రుణాత్మక గురుత్వ కేంద్రము కొంత దూరంలో వేరు చేయబడినటువంటి అమరికనే మనం ఏమంటాము అంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ డైపోల్, విద్యుత్ డైపోల్ అంటారు. అంటే అణువులో పరమాణువులో ధనాత్మక గురుత్వ కేంద్రం, రుణాత్మక గురుత్వ కేంద్రం కొంత దూరంలో వేరు చేయబడి ఉంటాయి. సో ఈ రకంగా వేరు చేయబడ్డటువంటి ఆ అమరికని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. ఇట్ హ్యాస్ అ డైపోల్ మూమెంట్, దానికి ద్విధ్రువ భ్రామకం ఉంటుంది, డైపోల్ భ్రామకం ఉంటుంది. సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ హ్యావ్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్, కొన్ని అణువులకి శాశ్వత భ్రామకం ఉంటుంది. సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ హ్యావ్ ఇన్స్టాంటేనియస్ డైపోల్ మూమెంట్, కొన్ని మాలిక్యూల్స్కి టెంపరరీ అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో జీరో అవుతుంది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ ఆర్ టెంపరరీ డైపోల్ మూమెంట్. కొన్ని అణువులకి పర్మనెంట్, కొన్ని అణువులకి టెంపరరీ. సో రైట్, లాస్ట్ పారా.
there is an attractive intermolecular interaction between permanent and induced dipole moment. అంటే ఇక్కడ మనకి శాశ్వత మరియు ప్రేరిత ద్విధ్రువ భ్రామకాల మధ్య అంతరాయానుబంధం అనేది ఉంటుంది, అంతరాయానుబలం అనేది ఉంటుంది. దీస్ ఇంటరాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ వాండర్ వాల్స్ బాండ్. వీటినే మనం ఈ ఇంటరాక్షన్ ఏమంటారంటే వాండర్ వాల్ బంధాలు అంటారు. దీస్ ఆర్ షార్ట్ రేంజ్ bonds. These bonds are also known as molecular bonds or dipolar bonds. వీటిని అనుబంధాలు లేదా ద్విధ్రువ బంధాలు అని కూడా అంటారు. అంటే వాండర్ వాల్ బాండ్ అంటే వాయువులోని అణువుల మధ్య ఉండేటువంటి బాండ్ అని అర్థం, ఇంటరాక్షన్ అని అర్థం. అదే మనకి హైడ్రోజన్ బాండ్ తీసుకున్నప్పుడు, అదే మనం కోవలెంట్ బాండ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్. అదే అయానిక్ బాండ్ తీసుకున్నప్పుడు అయాన్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్. నౌ ద ఫోర్త్ బాండింగ్ ఈజ్ మెటాలిక్ బాండింగ్. నౌ ద ఫోర్త్ బాండింగ్ ఈజ్ మెటాలిక్ బాండింగ్. రైట్. ఇన్ పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అప్ టు 70% can be available in metallic state. అంటే మనకి ఆవర్తన పట్టికలో ఉండేటువంటి అన్ని మూలకాలు కూడా చాలా మటుకు 70% అన్నీ కూడా లోహ స్థితిలోనే లభ్యమవుతాయి. 30% మాత్రమే అలోహాలు. 70% ఆర్ ఇన్ మెటాలిక్ స్టేట్. ఇన్ దీస్ మెటల్స్ అంటే ఈ రకంగా ఉండేటువంటి మెటల్స్లో ఎలక్ట్రాన్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దైర్ యాటమ్స్. పరమాణువు నుండి ఎలక్ట్రాన్లు అనేవి వేరు చేయబడతాయి. దిస్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్స్ గ్యాస్. ఈ ఎలక్ట్రాన్ల యొక్క సమూహాన్ని ఎలక్ట్రాన్ గ్యాస్ అంటారు. ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాసెస్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఓరియంటెడ్ లైక్ మాలిక్యూల్స్ ఇన్ ఏ క్రిస్టల్. అంటే ఈ వాయువుల సందర్భంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ రకంగా అయితే క్రిస్టల్లో అణువులు తిరుగుతాయో అదేవిధంగా రొటేట్ అవటం మనం గమనించవచ్చు. అగైన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అప్ టు 70% ఆర్ మెటాలిక్, ఓన్లీ 30% ఆర్ నాన్ మెటాలిక్. ఇన్ దీస్ మెటాలిక్ ఎలిమెంట్స్, in this group of elements there will be electrons are separated from the atoms. పరమాణుల నుండి ఎలక్ట్రాన్లు వేరు చేయబడతాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ గ్యాస్. ఇన్ దిస్ ఎలక్ట్రాన్ గ్యాస్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ ఓరియంటెడ్ లైక్ మాలిక్యూల్స్ ఇన్ ఏ క్రిస్టల్. స్ఫటికంలో అణువులు ఏ రకంగా తిరుగుతాయో గ్యాస్లో ఎలక్ట్రాన్స్ అనేవి అదే రకంగా తిరుగుతాయి. Second para, when a white light is incident on certain metals, then electrons are emitted from the metals and goes to higher energy state. When they jumps to lower energy state, they releases a photon and they are converted into ions. Photoelectric effect మాట. ఇక్కడ మీరు మెటల్ తీసుకుని మెటల్ని మీద వైట్ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ మెటల్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. ఈ వచ్చిన ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తాయి. వెళ్ళిన ఎలక్ట్రాన్స్ మరలా లోయర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తాయి. ఇలా జంప్ చేసే సందర్భంలో మనకి అక్కడ ఫోటాన్ని రిలీజ్ చేస్తాయి. So these photons can be converted into ions. Now the force of attraction between electron and ion. So అయాన్గా మారినటువంటి ఎలక్ట్రాన్లకి నిజ ఎలక్ట్రాన్లకి మధ్య ఉండేటువంటి ఆ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటాలిక్ బాండింగ్. దట్ మీన్స్ మెటాలిక్ బాండింగ్ ఈజ్ ద బాండింగ్ బిట్వీన్ అయాన్ అండ్ ఎలక్ట్రాన్. Metallic bonding is the bonding between ion and electron. Right. Due to this
electrostatic attractive force. Due to this electrostatic attractive force, విద్యుత్ అయస్కాంత కూలుంబ్ విద్యుత్ ఆకర్షణ బలాల నుండి మెటల్స్ హ్యావ్ ప్రాపర్ షేప్. మనకి లోహాలకి పర్టికులర్ అనేటువంటి షేప్ ఉంటుంది. దే హ్యావ్ పర్టికులర్ షేప్, ప్రాపర్ షేప్. ద మెటాలిక్ నేచర్ ఆఫ్ మెటీరియల్స్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే ఆ లోహం యొక్క ఆకృతి, ఆ లోహం యొక్క నేచర్, స్వభావం అనేది, అంటే అది దృఢంగా ఉంటుందా, బలంగా ఉంటుందా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేదంతా కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ద బాండింగ్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ అయాన్ ఈజ్ known as metallic bonding. That means the bonding between electrons in the metal and ions formed by the electrons is known as metallic bonding. And the last para, the materials having only one valency electron in their valency, like sodium, potassium, will have మోర్ మెటాలిక్ నేచర్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒకే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కలిగినటువంటి సోడియం Na, పొటాషియం K, ఇవి మోర్ మెటాలిక్ ఇన్ నేచర్. అంటే ప్రకృతిలో ఎక్కువగా లోహ ధర్మాన్ని కలిగి ఉంటాయి. మెటీరియల్స్ హ్యావింగ్ 2 or more ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ సెల్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 లేదా అంతకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎక్కువ కలిగినటువంటి అల్యూమినియం, మెగ్నీషియం, అవి కూడా మెటాలిక్కే. అల్యూమినియం ఈజ్ మెటాలిక్, మెగ్నీషియం ఈజ్ మెటాలిక్, బట్ లెస్ మెటాలిక్ ఇన్ నేచర్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఒకటే ఉంటే స్ట్రాంగ్ మెటాలిక్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వీక్ మెటాలిక్ ఇన్ నేచర్. హెన్స్ ఇఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ దెన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. ఈ రకంగా లోహాల్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు పెరిగిపోతూ ఉంటే దాని యొక్క మెటాలిక్ నేచర్ తగ్గిపోతుంది. సో రైట్ నౌ ద లాస్ట్ బాండింగ్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బంధము. రసాయన బంధాల్లో మనకి చివరి బంధం ఏంటంటే హైడ్రోజన్ బంధము, హైడ్రోజన్ బాండింగ్. ఇన్ హైడ్రోజన్ atom there is one electron. There is only one electron in the outermost shell. Hence it forms covalent bond by using one atom only. హైడ్రోజన్ పరమాణువు తీసుకున్నప్పుడు దానిలో ఒకే ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ని పొందుతుంది, సంయోజనీయ బంధాన్ని పొందుతుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై 2 other atoms. కానీ కొన్ని సందర్భాల్లో హైడ్రోజన్ పరమాణువు అనేది మరొక 2 పరమాణువుల చేత చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడుతుంది. 2 other atoms. హెన్స్ దిస్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. అంటే కొన్ని సందర్భాల్లో హైడ్రోజన్లో ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. హైడ్రోజన్ వేరే పరమాణువు చేత అట్రాక్ట్ చేయబడుతుంది కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రాంగ్గా. దెన్ దట్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. సో దీన్ని హైడ్రోజన్ బంధము అంటారు. F2O2N2 మేక్స్ హైడ్రోజన్ బాండ్ విత్ హైడ్రోజన్ యాటమ్. అంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. అంటే F2O2 and N2. These atoms makes హైడ్రోజన్ బాండ్. ఈ పరమాణువులు అనేవి హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాయి విత్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ పరమాణువుతో హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాయి. డయాగ్రామ్లో వేసాను.
interacts with hydrogen. So F interacts with the hydrogen. So a diagram లో represent చేసాం. It is hydrogen bonding. By donating the electrons to the other atom, hydrogen atom can be converted into hydrogen ion. అంటే హైడ్రోజన్ పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాను వేరే పరమాణువుకి దానం చేయటం వల్ల హైడ్రోజన్ పరమాణువు హైడ్రోజన్ అయాన్గా మారుతుంది. నౌ ద పాజిటివ్ hydrogen ion is attracted by two chlorine ions, two fluorine ions, two nitrogen ions. ఈ ధనాత్మక ఫ్లోరిన్ను క్లోరిన్ను అయాన్స్ అనేవి వేరొక ఫ్లోరిన్ చేత, ఈ ధనాత్మక హైడ్రోజన్ అయాన్ అనేది మరొక ఫ్లోరిన్ చేత లేదా క్లోరిన్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది. దిస్ టైప్ ఆఫ్ బాండింగ్ is known as hydrogen bonding. Right? In water molecule, the electronic configuration of oxygen is, అంటే నీటి పరమాణువులో నీటి అణువులో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4 and the electronic configuration of hydrogen is 1s1. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. Now 1 electron from hydrogen and 1 electron from oxygen form electron pair. అంటే హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ పెయిర్గా ఫామ్ అవుతుంది. సో OH బాండ్ అంటారు దాన్ని. సో OH బాండ్, hydrogen bond is weak than covalent bond and stronger than van der Waals bond. అంటే హైడ్రోజన్ బాండ్ అనేది కోవలెంట్ బాండ్ కంటే బలహీనంగా ఉంటుంది, కానీ వాన్ డర్ వాల్ బాండ్ కంటే చాలా బలంగా ఉంటుంది. సో డయాగ్రామ్ వేసారు. హైడ్రోజన్ ఇంట్రాక్ట్స్ విత్ ఆక్సిజన్. సో H2O నీటి పరమాణువు, అక్కడ ఫార్మ్ అయ్యేటువంటి యాటమ్ ఏంటంటే అక్కడ ఎలిమెంట్ ఏంటంటే వాటర్, H2O. సో హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇంట్రాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాటర్ మాలిక్యూల్. ఇట్ ఈస్ హైడ్రోజన్ బాండ్. సో రైట్, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టల్ బాండింగ్స్. సో దట్ మీన్స్ crystal bonds forms due to the interaction of atoms of or molecules between the atoms or molecules in a crystal. అంటే స్ఫటికములో పరమాణువులు లేదా అణువుల మధ్య ఉండేటువంటి విద్యుత్ బలాల కారణంగా రసాయన బంధాలు ఏర్పడతాయి. ఈ రసాయన బంధాలు 5 రకాలు. దే ఆర్ ఫస్ట్ వన్ అయానిక్ బాండింగ్, అయాన్స్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండు. ఎగ్జాంపుల్గా Na++Cl- గివ్స్ NaCl. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 లేదా 2 ఎలక్ట్రాన్లు ఎక్కువ లేదా తక్కువ ఉండడం వల్ల ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. సెకండ్ వన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ అన్కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏర్పడేటువంటి బాండ్. సో ఇట్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ బాండ్ అమాంగ్ ఆల్ ద బాండ్స్. సో అంటే ఎలక్ట్రాన్స్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఇంట్రాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ హీలియం. ఎగ్జాంపుల్స్ ఆర్ డైమండ్, germanium, silicon are the examples for covalent bond and it is the strongest bond. Third one, dipolar bond or van der Waals bond. అంటే వాయువులోని అణువుల మధ్య ఉండేటువంటి బాండింగ్, ఇట్ ఈస్ ద వీక్ బాండ్. అండ్ ఫోర్త్ బాండింగ్ ఈజ్ మెటాలిక్ బాండ్. అంటే పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఎలిమెంట్స్ మెటల్స్, ఆ మెటల్స్లో మనం తీసుకున్నప్పుడు ఆ మెటల్ మీద వైట్ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు దే ఎజెక్ట్స్ ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్
by releasing a photon, and it can be converted into ion. These ion can be interacts with electron to form a metallic bond. It is also a strong bond. Metallic bond is also strong bond, but covalent bond is very strong, right? Later the last bond is hydrogen bond. That means hydrogen is interacted with fluorine atoms or chlorine atoms or nitrogen atoms. Then the bonding between the atoms is known as hydrogen bond. So hydrogen and hydrogen interacts with oxygen to form H2O. It is also hydrogen bond. So these are about crystal bondings. So all of these students should prepare well. Stay home, stay safe. Thank you.